సోదరి పాట ద్వారా ఉందండి. మరి అమ్మా సహో అన్నపూర్ణమ్మ గారు అమ్మా రండి మా పాట పాడండి మా. ప్రభువు నామమున ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ లో చేరి వచ్చిన సహోదరులందరికీ ప్రేమ వందనాలు. ముఖ్యంగా దేవునికి వందనాలు. కంటే తండ్రి మరి అమ్మ చెప్పినట్లుగా ఏడు ఏడు సంవత్సరం పెరిగే కొద్దీ దేవుడి స్వరాన్ని కూడా దేవుడు ఆ బహు దూర తీరాలకు తీసుకుపోతున్నాడు. మధుర్యంగా మార్చేస్తాను. ఏ దూర తీరాలో ఏ దరికి చేరాలో గురిలేని నాదు బ్రతుకునావకు దరిజేరి రావా యేసునావికా పరలోకవాస యేసునాయకా దరిజే కడవరకు నడుపు నా సహాయక ఏ దూర తీరాలో ఏ దరికి చేరాలో గురిలేని నాదు బ్రతుకునావకు దరిజేర రావా యేసునావికా పరలోకవాస యేసునాయకా కడవరకు నడుపు నా సహాయక ఆనంద గీతాలు ఆలపింతును నా యేసునాథుని ఆరాధింతును ఆనంద గీతాలు ఆలపింతును నా యేసునాథుని ఆరాధింతును కారు చీకటిలో గాలి తుఫానులో నా యేసునాథుడు తోడయుండగా కారు చీకటిలో గాలి తుఫానులో నా యేసునాథుడే తోడయుండగా ఏ దూర తీరాలో ఏ దరికి చేరాలో ఎదురాయ వేదనలు మరువాయ భారాలు కన్నీటిలో ఎలోనా నన్నాదరించినావా ఎదురాయ వేదనలు బరువాయ భారాలు కన్నీటిలో ఎలలోనా నన్నాదరించినావా కారు చీకటిలో గాలి తుఫానులో నా యేసునాథుడు తోడయుండగా కారు చీకటి గాలి తుఫానులో నా యేసునాథుడే తోడయుండగా ఏ దూర తీరాలో ఏ దరికి చేరాలో సాతాను శోధనలో పేసారిపోవగను నా చెంత చేరినావా నా చింత బాపినావా సాతాను శోధనలో వేసారిపోవగను నా చెంత చేరినావా నా చింత బాపినావా కారు చీకటిలో గాలి తుఫానులో నా యేసునాథుడే తోడయుండగా కారు చీకటిలో గాలి తుఫానులో నా యేసునాథుడే తోడయుండగా ఏ దూర తీరాలో ఏ దరికి చేరాలో నా స్థితిని చూసినావా నా గతిని మార్చినావా నా వెతను బాపినావా నా స్తుతులు కోరినావా నా స్థితిని చూసినావా నా గతిని మార్చినావా నా వెతలు బాపినావా నా స్తుతులు కోరినావా
కారు చీకటిలో గాలి తుఫానులో నా యేసునాథుడే తోడై ఉండగా, కారు చీకటిలో గాలి తుఫానులో నా యేసునాథుడు తోడై ఉండగా, ఏ దూర తీరాలో ఏ దరికి చేరాలో గురిలేని నాదు బ్రతుకునావకు, దరిజేరి రావా యేసునావిక, పరలోకవాస యేసునాయక, కడవరకు నడుపు నా సహాయక, ఆనంద గీతాలు ఆలపింతును, నా యేసునాథుని ఆరాధింతును, ఆనంద గీతాలు ఆలపింతును, నా యేసునాథుని ఆరాధింతును, కారు చీకటిలో గాలి తుఫానులో నా యేసునాథుడు తోడై ఉండగా, కారు చీకటిలో గాలి తుఫానులో నా యేసునాథుడే తోడై ఉండగా, ఏ దూర తీరాలో ఏ దరికి చేరాలో. అందరికి దేవునికి స్తోత్రం. నిజంగా మరి సహోదరి గొంతు ఎంత తీయగా ఉంది కదండి. మనందరికి వినిపించింది. మరి ఆమె చివరి ఊపిరి ప్రభు కోసం జీవిస్తూ ఆమె మార్గదర్శకురాలుగా ఉండాలని, ఆశీర్వదించబడాలని, ఆమె సంతానం చక్కగా ఆయనలో ఉండి సాక్షులుగా ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మా అన్నపూర్ణమ్మ గారు వందనాలమ్మా. సిస్టర్ వందనాలమ్మా. వందనాలు సిస్టర్, వందనాలమ్మా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రము. మన మధ్య విజయ భారతి గారు, హైదరాబాద్ విజయ భారతి గారు ఉన్నారు. మరి అమ్మ సిస్టర్ విజయ భారతి గారు, అమ్మ విజయ భారతి విజయ్కి వచ్చినారు చూడక పోయిందో లేదో లింక్ పోయిందో లేదో చూస్తాం. వచ్చారు అందనారు వచ్చారు అప్పుడే. లింక్ ఆమెకు చేరిందో లేదో ఒకసారి కనుక్కుంటాను. పాట పాడమని ఇంతలో. అమ్మా ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు పాట పాడండి. విజయభర్తి గారు ఉన్నారక్క, ఆంటీ వచ్చారు. వీడియో కూడా ఉన్నారు. ఓకే విజయభారతి వందనాలమ్మా. మ్యూట్ చేసుకోమని జయమణక్క మ్యూట్ చేసుకోవాలి. అన్మ్యూట్ లో ఉన్నారు జయమణక్క, చెప్పండి. అమ్మా మ్యూట్ లో ఉన్నారమ్మా విజయ భారతి గారు. సిస్టర్ విజయ భారతి గారు అటు నొక్కండి. తనకి కొంచెం అలవాట్లేదు. హలో సిస్టర్ విజయ భారతి గారు. ఇంట్లో ఎవరు లేరే? ఉందేమ్మా, ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుందా? వినిపిస్తుంది లెక్క. విజయభారతి గారు వందనాలమ్మా. సంతోషం. మిమ్మల్ని చూద్దాం. సిస్టర్ ఇది మీ సమయము. మరి దేవుడు మీ చేత మరి మా అందరికి ఎటువంటి హెచ్చరికలు ఆయన ఇవ్వబోతున్నాడు. అమ్మ అందరూ మరి అటెన్షన్ లో ఉండి మరి సహోదరి ద్వారా మనం ఆత్మీయ హెచ్చరికలు మేలు పొందుదాము. సిస్టర్ వందనాలు. ఇది మీ సమయం. నా ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ అందరికీ శుభాభివందనాలు. నేను మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చిన కేజా సిస్టర్ గారికి మన హృదయపూర్వక వందనాలు. మరి ముందుగా మనం ప్రార్థన చేసుకుంటాం. ఒక్క నిమిషం అమ్మ. విజయభారతి సిస్టర్ మీరు చాలా మంది చూశారు ఇంతకు ముందు సాక్ష్యం చెప్పినప్పుడు కూడా. తను ఎవరో కాదు కానీ మా పాల్ ప్రసాద్ జాన్ వాళ్ళకి తను టీచర్ గారు అనమాట. కర్నూలు చదివేటప్పుడు గిప్సన్ కాలనీలో మేము నివాసం ఉన్నప్పుడు సిస్టర్ వాళ్ళది ఎదురిల్లే అనమాట, ఆపోజిట్ హౌసే.
సిస్టర్ ద్వారా మేము అనేక చర్చెస్లో దేవుని వాక్యం చెప్పగలడానికి కృప చూపించారు. ముఖ్యంగా మా వీధిలోనే అనేక గృహాలలో ముఖ్యంగా దేవుని వాక్యం పంచడం విషయంలో సిస్టర్ చాలా శ్రద్ధ తీసుకుని మా పిల్లల చదువుల విషయంలో మాత్రమే కాదు, ఆత్మీయంగా ఆయా చర్చెస్లో దేవుని వాక్యం చెప్పడానికి అవకాశం సోదరి ద్వారా దేవుడు నాకు ఇచ్చాడు. అనేక ఇళ్లలో దేవుని వాక్యమును చెప్పడానికి సోదరి ద్వారా దేవుడు మమ్మల్ని వాడుకున్నాడు. సిస్టర్కి దైవ చింతన, దైవభక్తి ఎంతో ఉన్నారు. వాళ్ళ మమ్మీ గారు, ఆంటీ గారు చాలా పయస్ లేడీ అనమాట, భక్తి కలిగిన సోదరి. మరి అలాగా ఎంతో కాలంగా దాదాపు 5 సంవత్సరాలు అక్కడ మేము ఉద్యోగరీతిగా వరప్రసాద్ అన్న గారు సేవ చేసేటప్పుడు కానీ ఉద్యోగరీతిగా కానీ అక్కడ పరిచయం చేయడానికి దేవుడు ఎంతో అవకాశం ఇచ్చాడు. ముఖ్యంగా సిసి చర్చ్లో ఎక్కువ కాలం సేవ చేయడానికి దేవుడు కృపను అనుగ్రహించారు. అలాగే మన సిసి చర్చ్ నుంచి జాస్మిన్ గారు కూడా మనకు ఎప్పుడు లాగిన్ అవుతూ ఉంటారు. వీళ్ళందరి ద్వారా అక్కడ మంచి పరిచర్య జరగడానికి దేవుడు ఇంత కృప చూపించారు. మరి సోదరి చాలా కాలంగా మాకు తెలిసిన వాళ్ళు, ముఖ్యంగా మా పిల్లలకు వారి దగ్గర మా పిల్లలు స్టూడెంట్స్గా ఉండేవాళ్ళు అనమాట. ఎప్పటికీ మా చిన్న బాబు పాల్ ప్రసాద్తో ఎప్పుడు ఆ గ్రూప్లో లాగిన్ అవుతూ నాకంటే ఎక్కువగా పాల్తో సిస్టర్ ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు అనమాట. అలాగా సోదరిని మరొకసారి అడిగినప్పుడు వాక్యం చెప్పమని అడిగినప్పుడు సంతోషంతో అంగీకరించారు. సోదరికి మన నుండి మరి ఈ ఆహ్వానం పలుకుతున్నాం. రెండవసారి తెలియని వాళ్ళు, కొద్దిమంది మర్చిపోయిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ నిమిత్తమే చిన్న పరిచయం నేను ఇస్తున్నాను. సోదరికి సమయాన్ని అప్పగిద్దాం. తప్పకుండా. ముందుగా ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధమైన మా తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామంకి స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాం తండ్రి. ప్రభా, ఈ రోజు మేము ధ్యానించబోయే వాక్యాన్ని ప్రభా తండ్రి, ఈ వాక్యాన్ని మాతో మీరు మాట్లాడండి తండ్రి. మీరే మాకు బోధించండి నాయన తండ్రి. నీ ప్రియ బిడ్డలంగా మేమందరము తండ్రి, నీ కృప ద్వారా తండ్రి, నీ యొక్క నడిపింపుతో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మేము నడుచుకున్నట్లు మా జీవితంలో ఈ యొక్క వాక్యం ద్వారా సరి చేసుకొని తండ్రి, నీ కృపను బట్టి తండ్రి మేము మా యొక్క జీవితములను తండ్రి నీకు ఇష్టానుసారమైన జీవితములుగా చేసుకున్నటకు మాకు కృపను దయచేయమని మా కొద్ది విన్నపములను మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామం ద్వారా వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి మీరంతా బాగున్నారా? నేను మీకు పరిచితురాలనే, సిస్టర్ కూడా మీకు ఇప్పుడు చెప్పినారు. మరి గతంలో నా సాక్ష్యము మీరందరూ విన్నారు. మరి నాకు ఈరోజు మీతో వాక్యం పంచుకునే భాగ్యం నీ దేవుడు నాకు ఇచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. దేవునికి స్తోత్రాలు. మరి ప్రభు యొక్క మహాకృపను బట్టి మరి నా ఆత్మీయ తల్లి అయినటువంటి సిస్టర్ కేజీఆర్ సిస్టర్ గారి యొక్క వాక్య బోధలతో నేను ఎంతగానో ప్రేరేపింపబడి మరి ఆ బైబిల్ క్యారెక్టర్స్ అన్నిట్లో లేయా యొక్క క్యారెక్టర్ నాకు ఎంతగానో నచ్చింది. సిస్టర్ గారు బోధించినటువంటి ఆ యొక్క వాక్యము నా హృదయాన్ని ఎంతో ఆకట్టుకునింది. మరి ఆ సిస్టర్ గారు నేర్పించిన ఆ వాక్యాన్నే నా యొక్క ఈ రోజుటి ప్రసంగంలో నేను చెప్పదలుచుకున్నాను. లేయా పాత్ర ఎంతో ఘనమైనదని ఇంతకు ముందు నేను వినినప్పుడు అసలు లేయా అంటే జబ్బు కళ్ళగలది అనే అనుకునేదాన్ని, కానీ మరి ఇన్ని ఆత్మీయ సత్యాలు అందులో ఇమిడి ఉన్నాయన్న విషయము నాకు ఫస్ట్ అర్థం కాలేదు. మరి సిస్టర్ గారు బోధించినప్పుడు నాకు అర్థమైంది బాగా. మరి ఆ విషయాన్ని గురించి మీ దగ్గర పంచుకోవాలని అనుకుంటున్నాను. మరి లేయాన్ గురించి మనం ఈరోజు ధ్యానం చేద్దాము. లేయా సిరియా వాడైనటువంటి లాబాను కుమార్తె, పెద్ద కుమార్తె. ఆ లాబాను ఎవరంటే ఇస్సాకు భార్య అయిన రిబ్కా లాబాను ఇస్సాకు భార్య అయిన రిబ్కా సహోదరుడు లేక అన్న. మరి ఇస్సాకు తన యొక్క అవసాన కాలపు కోరిక ఎన్నో అనర్థాలకు దారి తీసింది. అతడు చాలా వృద్ధుడైనప్పుడు అతనికి మంద దృష్టి కలిగింది. అప్పుడు ఆయన తన పెద్ద కుమారుడైన
ఏశావును తన వద్దకు పిలిచి, మరి నేను నీకు దీవెనలు ఇవ్వాలనుకుంటున్నాను. ఆ దీవెనలు ఇచ్చే ముందు నీవు అడవికి వెళ్ళి, వేటకు వెళ్ళి, మరి నా కొరకు ఆహారాన్ని, మాంసాన్ని సిద్ధపరిచి రుచికరమైన ఆహారాన్ని నాకు తీసుకునిరా అని చెప్పి అతన్ని పంపిస్తాడు. పంపించినప్పుడు రిబ్కా చాటు నుండి ఆ ఇస్సాకు యొక్క మాటలను వింటుంది. విని ఆమెకు చిన్న కుమారునికి కదా దేవుని దీవెనలు రావాల్సింది, మరి పెద్ద కుమారునికి ఇస్తానంటున్నాడే భర్త అనే ఉద్దేశంతో ఆమె దేవుడు తనకు చేసిన వాగ్దానము నెరవేర్చాలా ఎట్లయినా అన్నట్టు ఆమె చిన్న కుమారుని పిలిచి తండ్రి యొక్క ఉద్దేశాన్ని తెలుపుతుంది. ఇట్లా తండ్రి తన ద్వారా వచ్చే దేవుని దీవెనలను పెద్ద కుమారుడైన ఏశావుకి ఇస్తున్నాడు అని చెప్పి, నీవు ఏశావు వేషధారణ ధరించి ఆయన యొద్దకు వెళ్ళి మోసగించి ఆయన వద్ద దీవెనలు తీసుకోవాలని చెప్తుంది. అప్పుడు యాకోబు ఫస్ట్ హెసిటేట్ చేస్తాడు, వద్దు తండ్రి నన్ను కనుక్కుంటే ఒకవేళ అన్నట్టు యాకోబు వద్దంటాడు. కానీ తల్లి ప్రోద్బలంతో, తల్లి ప్రేరేపణతో ఆమె యాకోబుకు ఏశావులాగా వేషధారణ చేసి మరి ఆమె తన చిన్న కుమార్ని తండ్రి యొద్దకు పంపిస్తుంది, మంచి ఆహారాన్ని పంపించి. మరి అప్పుడు తండ్రిని మోసగించి యాకోబు దేవుని దీవెనలన్నీ పొందుకుంటాడు. అప్పుడు తర్వాత ఏశావు వస్తాడు. ఏశావు వచ్చి మరి తన దీవెనలన్నీ యాకోబు తీసుకున్నాడనే విషయం తెలుసుకునేటప్పటికీ అది చాలా ఆలస్యం అయిపోయింది. ఇంకా తండ్రి నుండి తిరిగి అతనికి ఎటువంటి దీవెనలు లభించలేదు. మరి అందుకు అతడు ఎంతో దుఃఖిస్తాడు. ఎంత ఏడ్చినా తండ్రి అతనికి ఒక్క దీవెన కూడా ఇవ్వలేకపోతాడు. మరి అప్పుడు ఆ కోపంతో తన తమ్ముని మీద పగబట్టి నేను వాడిని ఎలాగైనా నేను చంపి తీరుతాను అనే మాట అంటాడు. అన్నప్పుడు తల్లి ఆ మాట విని ఎంతో భయపడి చిన్న కుమారుడైన యాకోబును అక్కడి నుండి తన అన్నయ్య అయిన లాబాను హారానుకు పంపిస్తుంది అన్నమాట. మరి ఇక్కడ యాకోబు రెక్కా చేసింది ఎంతో తప్పే. అది దేవుడు అబద్ధాలను మోసాన్ని ఒప్పుకోడు, దేవుడు సమర్థించాడు అటువంటి వాటిని. మరి ఈ ఏశావు తమ్ముడు నన్ను 2 సార్లు మోసగించినాడు. మొదటేమో జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు, మరి తండ్రి ద్వారా వచ్చే ఇతర దీవెనలను కూడా తీసుకున్నాడు అని చెప్పేసి అతడు అనుకొని మరి ఈయన మీద పగపడతాడు. అందుకనే ఆమె పంపిస్తుంది, రిబ్కా ఎవరి దగ్గరికి పంపిస్తుంది? అన్న దగ్గరికి పంపిస్తుంది. ఇది ఈ రిబ్కా చేసిన ఈ పని దేవుడికి అస్సలు ఇష్టం లేదు. అబద్ధాలను, మోసాన్ని దేవుడికి అయిష్టమైనవి, దేవుడు అసహించుకునేవి. కాబట్టి దేవుని ఆ వాగ్దానాల విషయంలో రిబ్కా నమ్మకంగా ఉంది. యాకోబు కూడా వాళ్ళ అమ్మ దేవుని వాగ్దానాల గురించి చెప్తూ ఉంటుంది. కాబట్టి ఇద్దరికి వారు నమ్మకాన్ని ప్రదర్శించినారు, కానీ వారు మోసం చేసినారు. దేవుని దృష్టిలో ఈ నమ్మకం ప్రాముఖ్యమైనది. దానికి దేవుడు ప్రతిఫలం ఇచ్చినాడు, వాళ్ళకి ఆశీర్వదించినాడు, కానీ వాళ్ళ యొక్క కపటాన్ని శిక్షించినాడు. అతడు తండ్రి దీవెనలను మోసంతో తీసుకున్నాడు. కానీ తరువాత అతడు మామైన లాభాన్ చేత, అతడి వివాహమైన తర్వాత మామైన లాభాన్ చేతుల్లో మోసపోయి ఎన్నో ఇబ్బందులు పాలైపోతాడనమాట. తన ప్రియమైన తల్లికి దూరం అవుతాడు యాకోబు. మరి రిబ్కా కూడా తన ప్రియపుత్రిని మళ్ళీ తన జీవితంలో ఇంకా బహుశా చూడలేదనుకుంటా. ఆమె ఇంకా ఏశావు భార్యలైనటువంటి హేతు కుమార్తెల ద్వారా ఇస్సాకు మరి రిబ్కా ఇద్దరు కూడా ఎంతో మనోవేదనను పొందినారు, ఎంతో మనోవేదనను పెట్టినారు. కానీ వాళ్ళు ఈ విధంగా అబద్ధాలు, మోసము ఇవన్నీ పన్నాగాలని పన్నడము ఇవన్నీ చేయాల్సిన అవసరమే లేదు. దేవుడే తన పనిని నెరవేరుస్తాడు, ఆయన్నే తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. మనము
అటువంటి ఏవైనా వచ్చినప్పుడు మనకు అటువంటి పగలు, ద్వేషాలు అట్లాంటివి ఏవైనా ఉంటే వాటినన్నిటినీ మనం దేవునికే వదిలేయాలి. ఎవరి మీద పగ పెట్టుకోకూడదు. ఆయనే తన సమయంలో తన విధానంలో వాటిని నెరవేరుస్తాడు. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన చిత్తాన్ని ఆయన్నే జరిగిస్తాడు. కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అనే విషయాన్ని మనం విశ్వాసంతో దేవుణ్ణి నమ్ముకొని ఆయన మీద ఆధారపడాల. ఏ విధంగా మరి యాకోబు తాను చేసినటువంటి మోసం వలన ఏ విధంగా శిక్షింపబడ్డాడు, ఏ విధంగా అతడు ఆశీర్వదింపబడ్డాడు, అవన్నీ మనము కూడా ఇక్కడ ఈ లేయా కథనం ద్వారా మనము తెలుసుకోవచ్చు. మరి యాకోబు హారాను దేశం చేరినప్పుడు అక్కడ ముందుగా గొర్రెలను మేపుతూ ఉండినటువంటి రాహేలును చూస్తాడు. మరి అక్కడ ఉన్న ఇతరులు కొందరు ఉంటారు అక్కడ. వాళ్ళు తమ మామైన లాబాన్ కుమార్తె ఈమె అని వాళ్ళు చెప్పినప్పుడు అతడు ఆమె దగ్గరికి వెళ్ళి తన్ను తాను పరిచయం చేసుకుంటాడు. మరి ఆ పరిచయాలు ముగిసిన తర్వాత రాహేలు పరిగెత్తుకుంటూ వెళ్ళి తన తండ్రికి చెప్తుంది. చెప్పినప్పుడు లాబాను కూడా వెంటనే పరిగెత్తుకొని వచ్చి యాకోబును రిసీవ్ చేసుకొని ఆయనను సాదరంగా ఇంటికి ఆహ్వానిస్తాడు. మరి తర్వాత యాకోబు వద్దకు యాకోబుకు వాళ్ళ ఇంట్లో ఆశ్రయం ఇస్తాడు. మరి యాకోబు ఒక నెల దినాలు వాళ్ళ ఇంట్లో నివసించిన తర్వాత లాబాను ఏమన్నాడంటే యాకోబుతో, నీవు నా బంధుడవైనందున నాకు ఊరికే కొలువు చేయడం న్యాయం కాదు, నీకేం జీతం కావాలో చెప్పు అని అడుగుతాడు. అప్పుడు యాకోబు తన లాబాను చిన్న కుమార్తె అయిన రాహేలును చూచి చూడగానే ప్రేమించినాడు. అతడు ఆమె మీద ఇష్టం పడ్డాడు. అందుకే అతడు తను రాహేల్ కోసం 7 సంవత్సరాలు నీ వద్ద కొలువు చేస్తాను అని చెప్పాడనమాట. అప్పుడు ఎందుకంటే ఆ దినాల్లో పురుషులే తమ వధువు కొరకు కట్నం ఇచ్చేవాళ్ళు. కట్నం అంటే దాన్ని ఓలి అనేవాళ్ళు. మరి ఈ ఓలి ఆయన దగ్గర ధనం లేదు కాబట్టి 7 సంవత్సరాలు నీ బిడ్డ కొరకు నేను కొలువు చేస్తాను నీ వద్ద అని అతడు చెప్తాడు. చెప్పినప్పుడు యాకోబు రాహేల్ కోసము 7 సంవత్సరాలు లాబాను వద్ద కొలువు చేస్తాడు. ఆ 7 సంవత్సరాలు అతనికి కొద్ది దినములుగానే కనిపించినాయంట, తోచినాయంట. మరి 7 సంవత్సరాలు కొలువు సంపూర్ణమైనప్పుడు, అంటే 7 సంవత్సరాలు గడిచినప్పుడు యాకోబు మళ్ళీ లాబాను వద్దకు వెళ్ళి తన యొక్క నిర్ణయింపబడిన కాలము గడిచిపోయింది, నాకు రాహేలునిచ్చి వివాహం చేయమని అడుగుతాడు. అప్పుడు ఈ లాబాను తన బంధుమిత్రులందరినీ పిలిచి విందు చేయించి యాకోబుకు వివాహం జరిపిస్తాడు. అయితే లాబాను రాహేలుకు బదులు లేయానిచ్చి వివాహం జరిపిస్తాడు. యాకోబు మోసగించి రాహేలుకు బదులు లేయానిచ్చి వివాహం జరిపించినాడు. మరి మోసం చేసినటువంటి యాకోబుకు ఆయననే మోసపోయినాడు. లాబాను మామైన లాబాను మోసగించి రాహేలుకు బదులు లేయానిచ్చి వివాహం జరిపించినాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో వ్రాయబడిన వాక్య ప్రకారము మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అన్నటువంటి వాక్యము యాకోబు పట్ల నెరవేరింది, నిజమైంది. మరి ఎందుకు ఇలా మోసం చేసినావు అని అడిగినప్పుడు అతడు పెద్దదానికంటే ముందు చిన్నదానికి ఇవ్వడము, చిన్నదానికి వివాహం చేయడము మా యొక్క దేశం మర్యాద కాదు. అందుకే నీవు ఇంకొక 7 సంవత్సరాలు నాకు కొలువు చేసినట్లయితే నీకు రాహేల్ను కూడా ఇచ్చి వివాహం జరిపిస్తాను అని అంటాడు. కానీ బహుభార్యాత్వము దేవుడు నియమించిన పద్ధతి కాదు. బహుభార్యాత్వము దేవుడు నియమించింది కాదు. మనుషులే తమ ఇష్టానుసారంగా
వాళ్ళు ఒక్కరికన్నా ఎక్కువ మందిని వివాహం చేసుకుంటూ ఉంటారు. ఇది దేవుడు నియమించినది కాదు. కాబట్టి ఒక పురుషునికి ఒకే భార్య ఉండాలన్నదే దేవుని నియమము. దానినే మనము పాటించవలసి ఉన్నది. మరి యాకోబు రాహేల్ను అధికంగా ప్రేమించినాడు. అందుకే అతడు మరి 7 ఏండ్లు లాబాను వద్ద కొలువు చేసి రాహేల్ను భార్యగా పొందుకున్నాడు. అంటే యాకోబు రాహేల్ కోసము 14 ఏండ్లు ఆమె లాబాను వద్ద కొలువు చేసినాడు. మరి రాహేలు రూపవతి, సుందరి అని యాకోబు ఆమెను లేయా కన్నా అధికంగా ప్రేమించినాడు. మరి మనిషి బాహ్య సౌందర్యాన్ని లక్ష్య పెడతాడు, కానీ దేవుడు మన అంతరంగ సౌందర్యాన్ని లక్ష్య పెడతాడు. మరి లేయా జబ్బు కళ్ళు గలది అని వ్రాయబడి ఉంది, గాని ఆ కళ్ళతో ఆమె ఎటువంటి పాపము చేయలేదు. యాకోబు లేయాను ద్వేషించడము దేవుడు చూసినాడంట. మరి చూచుచున్న దేవుడు ఆమె యందు కనికరపడి ఆమె గర్భాన్ని తెరిచినాడు. మరి లేయా దేవుడైన యెహోవాను నమ్ముకునింది, ఆయన మీద ఆధారపడింది. యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు, నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అని అనుకునింది ఆమె. తను ద్వేషించే భర్తను ఆమె ద్వేషించలేదు, కానీ ప్రతిగా ఆమె భర్త యొక్క ప్రేమనే కోరుకునింది. ఇదిగో నీ కొరకు కుమారుని కన్నాను అని ప్రథమ ఫలంగా పుట్టినటువంటి కుమారుని రూబేనును తన భర్తకు అందించింది లేయా. మరి రెండవ కుమారుడైన షిమ్యోను పుట్టినప్పుడు ఆమె దేవునిని ప్రార్థించింది. మరి మొదట ఆమె దేవుని అందు విశ్వాసం ఉంచింది. దేవుడు తన భర్త ప్రేమ నాకు వస్తుందనే విషయము ఆమె హృదయంలో ఉంది. దేవుడు ఆమెను కనికరించినాడు, తన కృప చూపినాడు, తన గర్భాన్ని తెచ్చినాడని విశ్వాసంతో ఆమె దేవుని యందు విశ్వాసంతో ఉంది. మరి రెండవసారి కుమారుడు పుట్టినప్పుడు, మరి షిమ్యోను పుట్టినప్పుడు ఆమె దేవుణ్ణి ప్రార్థించింది, ప్రార్థించడము నేర్చుకునింది. మరి దేవుడే యెహోవా దేవుడే ప్రార్థన ఆలకించే దేవుడని విశ్వసించింది. మరి మూడవ కుమారుడైన లేవిని కన్నప్పుడు ఆమె ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును అని అంటుంది. మరి ద్వితీయోపదేశ కాండము 13-14 వచనము 13వ అధ్యాయము 4వ అధ్యాయంలో ఇలా వ్రాయబడి ఉంది. మొదట యెహోవాకు లోబడి ఆయనకు భయపడి ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుచు ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. ఈ వాక్యం ప్రకారము మనము మన పరమ తండ్రి అయిన దేవుణ్ణి హత్తుకొని ఉండాల. లేయా వలె దేవుని వద్దకు వచ్చింది ఆమె, దేవుణ్ణి నమ్మింది, మరి దేవునికి ప్రార్థన చేసింది. మనము అడగాల, దేవుడు అడిగినప్పుడే మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి ప్రార్థన చేసింది. మరి తన భర్త తనను హత్తుకొని ఉండేటట్లు చేస్తాడనే విశ్వాసం ఉంచింది ఆమె. మరి ఈ విధంగా మనము దేవునికి లోబడి ఆయనకు భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన మాట విని ఆయనను హత్తుకొని ఉండవలెను అన్న వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం నడుచుకోవాలి. మరి లేయా మరి తన 4వ కుమారుని కన్నప్పుడు అతనికి స్తుతి అని అర్థం ఇచ్చే యూదా అనే పేరును పెడుతుంది. మరి యూదా పుట్టినప్పుడు ఆమె దేవునిని స్తుతించడం నేర్చుకున్నది, దేవునిని స్తుతించడం నేర్చుకునింది. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 1వ వచనంలో మరి స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అనింది. మనము ఎప్పుడు ప్రతిదినము అనుదినము అన్నిటికంటే ముందుగా మనము దేవుణ్ణి స్తుతించడము అలవర్చుకోవాలి. మరి ఈ విధంగా లేయా 4 కుమారులను కనినప్పుడు ఆమె ప్రభువులో వర్ధిల్లింది, ప్రభు కృపలో వర్ధిల్లింది అన్నమాట. ఆదికాండము 30వ అధ్యాయము 1వ వచనంలో రాహేలు తాను యాకోబుకు పిల్లలను కనకపోవడాన్ని చూచి తన అక్క యందు అసూయపడింది అని ఉంది. యాకోబుతో ఆమె ఏమనిందంటే, నాకు గర్భఫలము ఇమ్ము, లేని ఎడల నీవు
నేను చచ్చెదను అని చెప్పి ఆయనను బెదిరించింది. మరి ఈ విధంగా ఆమె బెదిరించింది. నా గర్భఫలం ఇయ్యి, లేకుంటే నేను చస్తానని చెప్పి బెదిరించింది. మరి గర్భఫలాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడే కదా ఆ గర్భఫలం ఇచ్చేది. అన్యులు మాట్లాడినట్లు ఆమె మాట్లాడింది. మరి కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్థ్యము గర్భఫలము, ఆయన ఇచ్చు బహుమానమని కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంది. మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో మరి అసూయలు, కలహాలు శరీర సంబంధమైనవి అని వ్రాయబడి ఉంది. అసూయలు, కలహాలు శరీర సంబంధమైనవి. మరి రాహేలు ఒక శరీర సంబంధిలాగా ఆమె తన అక్కను చూసి, సంతానవతి అయినటువంటి అక్కను చూసి అసూయ పడింది ఆమె. లేయా తనకు జబ్బు కళ్ళు ఉన్నా గాని ఎప్పుడు రాహేల్ అందాన్ని బట్టి ఆమెను చూసి అసూయ పడలేదు. తన భర్త తనను ద్వేషించి రాహేల్ను అమితంగా ప్రేమిస్తున్నా గాని ఆమె తన్ను ద్వేషించిన మరి రాహేల్ను మాత్రము అమితంగా ప్రేమిస్తున్న ఆమె ఎన్నడూ అసూయ చెందలేదు. దేవుడు తనకే సంతానాన్ని ఇచ్చాడని ఎప్పుడు ఆమె గర్వపడలేదు, అతిశయపడలేదు. మరి ఈ విధంగా మరి లేయా మరి రాహేలు కన్నా ఎంతో గుణవతి అయిన భార్యలాగా నడుచుకునింది. సామెతలు 31:30లో వ్రాయబడినట్లు అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. మరి ఈ విధంగా ఆమె మరి అందం లేకున్నా గాని దేవుని యందు భయభక్తులు కలిగి మరి జీవించినప్పుడు ఆమె ఎంతో ఆశీర్వదింపబడింది. ఆమె అందరితో కొనియాడబడింది. 1 సమూయేలు 16:7వ వచనంలో మరి దేవుడు సమూయేలుతో ఈ విధంగా అన్నాడు, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు కానీ యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతాడు. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు కానీ యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతాడని దేవుడు చెప్తున్నాడు. మరి అన్నిటికన్నా, అందం కన్నా ముఖ్యంగా మనము హృదయ సౌందర్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి. మరి ఆదికాండం 30వ అధ్యాయము 2వ వచనంలో యాకోబు రాహేలుతో, నేను నీకు గర్భఫలము ఇయ్యకపోయిన దేవునికి ప్రతిగా ఉన్నానా అంటే దేవుణ్ణి ప్రార్థించి సంతానాన్ని పొందుకో అని అతడు చెప్పినాడు. కానీ ఆమె ఏమని ప్రార్థించింది? దేవునికి ప్రార్థించింది కానీ ఏమని ప్రార్థించిందంటే, దేవా ఈ దాసి ద్వారా నాకు సంతానాన్ని దయచేయి అని అడిగింది దేవుణ్ణి. మరి ఆ దాసి తనకే పిల్లల్ని ప్రభువా అని ప్రార్థించేది దేవుడు తనకే ఇచ్చేవాడేమో, కానీ ఆమె తన దాసి ద్వారా పిల్లల్ని అని చెప్పి దేవుణ్ణి ప్రార్థించింది. అందుకే ఆమెకు ఒక తన దాసి అయిన బిల్హా ద్వారా ఒక కుమారుని కంటుంది. ఆమె వాడికి దాను అనే పేరు పెడుతుంది అన్నమాట. మరి అయితే ఈ దాను గోత్రం వారు మరి దారిలో సర్పము వంటి వారు అని మరి యాకోబుచే ఆదికాండము 49వ అధ్యాయము 16వ వచనంలో అభివర్ణించబడినాడు. మరి ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 22లో మరి ఈ విధంగానే దాను వంశము వారు మరి అంటే ప్రవచనాత్మకంగా వాళ్ళు ప్రవచించినారు. ఆ విధంగా వాళ్ళు ఒక ఉగ్రవాదుల్లాగా తయారవుతారనే విషయాన్ని వాళ్ళు చెప్తారనమాట. మరి ఆ విధంగా తన దేవుని చిత్తం లేనటువంటి కార్యము అక్కడ జరిగింది. దాసి ద్వారా వాళ్లకు కుమారుడు కలిగినాడు. అది దేవునికి ఇష్టం లేని పని. మరి దేవుడు రొట్టెను అడిగితే రాయినిస్తాడా? గుడ్డును అడిగితే తేలునిస్తాడా? మనము ఏమి అడిగితే దాన్నే ఇస్తాడు ప్రభువు. రాహేలు తన అక్కకు పిల్లలు పుట్టినారు కాబట్టి నాకు కూడా పిల్లలు పుట్టాలి అని అనుకునింది. కానీ దేవుడు నాకు కూడా మంచి శ్రేష్టమైన పిల్లలు కావాలని ఆమె ప్రార్థించలేదు. మరి మనం ఎప్పుడు తనకు శ్రేష్టమైన పిల్లలు కావాలి, దేవుని ప్రేమించే బిడ్డలు కావాలి, దేవుణ్ణి సేవించే బిడ్డలు కావాలని ఎప్పుడు
ప్రార్థించాలి. మరి దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నగో, మరి సమూయేల్ లాంటి గొప్ప దైవ భక్తులైనటువంటి లాంటి పిల్లలు, అటువంటి ఆత్మ ఉన్న పిల్లలు కావాలని చెప్పేసి మనము దేవుణ్ణి అడగాల. అప్పుడు దేవుడు, మనం అడిగితే దేవుడు తప్పకుండా ఇస్తాడు. మన పిల్లల ప్రతి అణువు దేవుణ్ణి ప్రేమించాలా. అట్లా మనము ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలా. మరి గర్భవతిగా ఉన్నప్పుడే ఆ విధంగా ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మనకు శ్రేష్టమైన పిల్లలను, దేవుని బిడ్డలను మనకు అనుగ్రహిస్తాడు దేవుడు. మరి ఆదికాండము 30వ అధ్యాయము 7వ వచనంలో రాహేలు తన దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతి అయి యాకోబుకు 2వ కుమారుని కనింది. ఆ రాహేలు దేవుని కృప విషయమే అక్కతో పోరాడి గెలిచినాను అని అనుకొని మరి ఆ బిడ్డకు నఫ్తాలి అని పేరు పెట్టింది. ఎందుకు? ఆమె దేవుని కృప విషయమై, అంటే అక్కతో పోరాడి గెలవడానికి దేవుడు తన కృప చూపినాడు అని అనుకునింది ఆమె. యాకోబు తన అన్నతో నాన్నతో పోరాడి గెలిచినాడు, ఈమెతే తన అక్కతో పోరాడి గెలిచినాడు అని అనుకునింది. దేవుని మరి అన్నతో నాన్నతో లాబానుతో పోరాడి గెలిచాడు. మరి మనుషులతో పోరాడి గెలిచినాడు యాకోబు. దేవుని దీవెన కోసము రాత్రంతా దేవునితో పెనుగులాడి ఆయనను ప్రార్థించి వేడుకొని మరి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నన్ను దీవించేంత వరకు నిన్ను విడిచిపెట్టనని చెప్పి దేవుణ్ణి గట్టిగా పట్టుకొని మరి దేవుని యొక్క దీవెనలను పొందుకున్న గొప్పవాడు యాకోబు. మరి రాహేల్ అయితే ఆ విధంగా చేయలేదు. మరి తన అక్కతో పోరాడి గెలిచినాను అని ఆమె అనుకునింది. మరి అయితే రాహేలు తనకు గర్భఫలం ఇస్తావా లేక నేను చావాలనా అని చెప్పేసి భర్తనే బెదిరించింది. తన స్వంత ప్రయత్నం ద్వారానే, అంటే దాసి ద్వారా మరి సంతానం కలగాలని అనుకున్నది. దేవుని చిత్తం కొరకు ఆమె ప్రార్థించలేదు. మరి దేవుడు నాకు అనుగ్రహించు ప్రభువా అని ఆమె నోరు తెరిచి అడిగినప్పుడు ఆమెకు తప్పకుండా ఆమె ప్రార్థన ఆలకించి ఇచ్చేవాడే. కానీ ఆమె ఆ విధంగా అడగలేదు. మన ప్రార్థనకు ప్రతిఫలాన్ని దేవుడిస్తాడు. ఆదికాండం 30వ అధ్యాయము 9వ వచనం చూస్తే, లేయా తనకు కానుపు ఉడగడం చూచి తన దాసి అయిన జిల్పాను యాకోబుకు భార్యగా ఇచ్చింది. ఈమె కూడా మరి రాహేల్ ఆ విధంగా చేసినందుకు ఆమె కాన్పు ఉడిగిందని తన భార్యను, ఆ కాలంలో ఆ విధంగా దాసీలను ఇచ్చేవాళ్ళు తన భర్త ద్వారా పిల్లలు కలగాలనే ఉద్దేశంతో. కాబట్టి ఈమె కూడా అలాగే చేసినప్పుడు ఆమెకు మరొక కుమారుడు పుట్టింది. ఇది అదృష్టమే కదా అంటుంది ఆమె. ఇక్కడ లేయా నాకు అదృష్టమే కదా, మరి దాసి ద్వారా నాకు ఒక కుమారుడు పుట్టినాడని చెప్పేసి అతనికి గాదు అని పేరు పెట్టింది. అసలు అన్యులు అదృష్టమును ఒక దేవతగా పూజిస్తారు. అన్యులే అదృష్టాన్ని ఒక దేవతగా పూజిస్తారు. కాబట్టి మనము విశ్వాసులమైన మనము అదృష్టము అనే మాటనే మాట్లాడకూడదు. కాలవశము చేత, అదృష్టం చేత ఈ విధంగా జరిగిందనే మాట మనం అనకూడదు. దేవుని ద్వారా, దేవుని కృప వల్లనే ఇది జరిగింది అని మాత్రమే మనము పలకాలి. మరి ఆదికాండం 30వ అధ్యాయము 12వ వచనంలో లేయా దాసి అయిన జిల్పా మరి యాకోబుకు 2వ కుమారుని కనింది. మరి అప్పుడు లేయా నేను భాగ్యవంతురాలను అని, నన్ను స్త్రీలందరూ భాగ్యవతి అని అంటారు కదా అని అతనికి ఆషేరు అని పేరు పుట్టింది. ఈ కుమారుడు ఆషేరు పుట్టినప్పుడు ఆమె ఏమనిందంటే నేను భాగ్యవంతురాలను, నన్ను అందరూ భాగ్యవతి అంటారు అని ఈ కుమారునికి పేరు పెట్టింది. కానీ వాక్య ప్రకారము ఎవరిని భాగ్యవంతురాలు అంటారంటే ద్వితీయోపదేశ కాండము 33:29 వచనములలో ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, ఈ యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు అని వ్రాయబడి ఉంది. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు.
మరి రక్షింపబడిన వారే భాగ్యవంతులు అని ఇక్కడ రాయబడి ఉంది. రక్షణ లేకుండా మనకు ఏమున్నా గాని అది సున్నా అని మన సిస్టర్ గారు ఎప్పుడు అంటూ ఉంటారు. రక్షణ లేకుంటే ఏమున్నా అది సున్నా. రక్షణే ఒక విశ్వాసికి గొప్ప భాగ్యము. మరి జకర్యా 33వ అధ్యాయము 7వ వచనంలో నా సన్నిధిని నిల్చు భాగ్యమును నేను మీకిత్తును అని ఉంది. దేవుని సన్నిధిలో నిలిచి ఉండడమే ఒక గొప్ప భాగ్యము అని మనము కోరుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనంలో క్రీస్తు విషయమైన నిందయే గొప్ప భాగ్యము అని ఉంది. మరి మనము ఆ నిందను భరించినప్పుడు, క్రీస్తు విషయమైన నిందను భరించినప్పుడు పరలోకంలో మనకు గొప్ప భాగ్యం కలుగుతుంది. మరి ఇక్కడ నింద, హింస మనకు జరిగినప్పుడు మనం పరలోకంలో మనకు ఆ యొక్క భాగ్యము దొరుకుతుంది, గొప్ప భాగ్యము దొరుకుతుంది. పరలోకంలో మనకు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు అని మనం విశ్వసించి ఆ నిందను భరించగలగాల. ఆ నిందనే గొప్ప భాగ్యము అనుకోవాలి. మరి సామెతలు 12వ అధ్యాయము 27వ వచనంలో చురుకుగా ఉండుట భాగ్యము అని వ్రాయబడి ఉంది. మరి చురుకుగా ఉండడం కూడా ఒక మంచి అలవాటు. మరి ఈ చురుకుగా ఉండేది గుణము అది ఒక గొప్ప భాగ్యంగా ఎంచుకొని ప్రతి ఒక్కరము చురుకుగా ఉండాలి దేవుని సేవలో. మరి కీర్తనలు 112వ అధ్యాయము 5వ వచనంలో దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు అని వ్రాయబడి ఉంది. మరి దయ కలిగి జీవించడము, మరి ఒకరికి అప్పించే వాళ్ళగా ఉండడము, అప్పు తీసుకోవడం కాదు గాని అప్పు ఇచ్చే వాళ్ళంగా ఉండడము అనేది ఒక భాగ్యము అని దేవుడు చెప్తూ ఉన్నాడు మనకు. మరి విశ్వాసురాలైన ప్రతి స్త్రీ తన భర్త, తన పిల్లలు, సంఘము ఇట్టి భాగ్యములను పొందవలనని మనము కోరుకోవాలి ఎప్పుడు. మరి ఆదికాండము 30వ అధ్యాయము 14వ వచనంలో గోధుమల కోత కాలంలో లేయా పెద్ద కుమారుడైన రూబేను పొలంలో పుత్రదాత వృక్ష ఫలములను చూచి తన తల్లి కొరకు అవి తీసుకొని తెచ్చి ఇస్తాడు. మరి ఈ పుత్రదాత వృక్ష పండ్లు తింటే స్త్రీలు సంతానవతులు అవుతారని అప్పటి ప్రజలలో నమ్మకము ఉండేది. వాళ్ళు కానీ యాక్చువల్ గా అది తప్పు భావము, అది నిజము కాదు. మరి ఆదికాండము 30వ అధ్యాయము 17వ వచనం చూసినప్పుడు మరి దేవుడు లేయా యొక్క మనవి వినెను కనుక ఆమె గర్భవతి అయి యాకోబునకు 5వ కుమారుని కనింది. కాన్పు ఉడిగిపోయిన లేయా జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు. మరి ఆమె దేవుని పట్ల కృతజ్ఞతతో 5వ కుమారునికి ఇశ్శాఖారు అని పేరు పెట్టింది. మరి పుత్రదాత వృక్షం పండ్లు తినడం వల్ల కాదు గాని దేవుని యొక్క కృప వలన ఆమెకు మరి 5వ కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు పుట్టినప్పుడు ఆమె కృతజ్ఞత కలిగి దేవుణ్ణి స్తుతిస్తూ ఆయనకు ఇశ్శాఖారు అని పేరు పెట్టింది. లేయా మరలా గర్భవతి 6వ కుమారుని కనింది. అప్పుడు ఆమె నాకు దేవుడు ఒక మంచి బహుమతినిచ్చినాడు అని చెప్పి నా పెనిమిటికి 6 కుమారులను నేను కని ఉన్నాను, అతడి నాతో కాపురం చేస్తాడని నిరీక్షణతో మరి ఆ కుమారునికి జెబూలూను అని పేరు పెట్టింది. జెబూలూను. మరి 5వ కుమారునికి ఇశ్శాఖారు అని, మరి 6వ కుమారునికి జెబూలూను అని పేరు పెట్టింది. ఆ తర్వాత లేయాకు ఒకే ఒక మరి ఎంతో సుందరవతి అయినటువంటి దీనా అనే కుమార్తె కూడా పుడుతుంది. మరి దేవుడు రాహేలును కూడా జ్ఞాపకం చేసుకొని ఆమె మనవిని, అంటే ఆమె కూడా ప్రార్థించింది దేవుణ్ణి తనకు పిల్లలను కావాలని. అప్పుడు ఆమె గర్భం తెరిచి దేవుడు ఆమెకు ఒక కుమారుని అనుగ్రహిస్తాడు. అప్పుడు దేవుడు నా నిందను తొలగించినాడని చెప్పి ఆ బిడ్డకు మరి యోసేపు అని పేరు పెడుతుంది. నాకు మరొక కుమారుని దేవుడు దయచేయునుగాక అని ప్రార్థించి ఆమె యోసేపు అని ఆ బిడ్డకు
పేరు పెడుతుంది. మరి లేయా రాహేలుకు ఇద్దరు పుత్రదాత వృక్ష ఫలాలు తినడం వల్ల కుమారులు కలగలేదు గాని వాళ్ళు దేవునికి మొర్ర పెట్టుకున్నప్పుడే వాళ్లకు కుమారులు కలిగినారు. దేవుడు వారిపై కనికరం చూపి వారికి సంతానాన్ని ఇచ్చినాడు. మరి లే యొక్క కుమారులు ఎవరెవరు? రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇషాకారు, జెబులును అని ఈ ఆరుగురు కుమారులను దీనా అనే చక్కని కుమార్తెను ఆమె తనను ద్వేషించే భర్తకు ఇచ్చింది. మరి ఈమె భర్త యొక్క ప్రేమకు నోచుకోలేదు. ప్రేమకు నోచుకొని వాళ్ళకు, ప్రేమకు తగని వాళ్ళని కూడా దేవుడు ప్రేమిస్తాడు. పరమభర్త అయిన ఆ దేవుడు ఈ భర్త చే ద్వేషింపబడుతున్న ఈ తల్లిని మరి ప్రేమించి ఆమెకు గర్భఫలాన్ని ఇచ్చినాడు, లేయాకు. మరి వారి ఒంటరితనము, శ్రమ, బాధ ఇవన్నీ దేవుడు కనికరంతో చూస్తాడు. వారు అనుభవించే బాధను దేవుడు చూడలేడు. ఎందుకంటే ఆయన కన్నీరు చూడలేనిటువంటి కరుణామయుడు దేవుడు. మన దేవుడు కన్నీరు చూడలేడు. కన్నీటితో నువ్వు ప్రార్థించినప్పుడు ఆయన తప్పకుండా నిన్ను కనికరించి ఆయన ఆ ప్రార్థనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. లేయా భర్తచే ద్వేషింపబడింది, మరి కానీ దేవునిచే కనికరింపబడింది. ఎందుకంటే లేయా దేవుని మీద ఆధారపడింది, ఆయన్నే ఆశ్రయించింది. మరి రాహేల్ అయితే తన తండ్రి ఇంటిలో నుండి గృహదేవతలను దొంగిలించుకొని తెచ్చింది. ఆమె సంపూర్ణంగా దేవునిపై ఆధారపడలేదు. తండ్రి ఇంటిలోని గృహదేవతలు ఆమెకి ఎందుకు? తన భర్త నమ్మిన దేవుడే నిజమైన దేవుడు, యెహోవా దేవుడే నిజ దేవుడని మరి లేయా నమ్మింది. అందుకే దేవుడు ఆమెను ఆశీర్వదించినాడు, ఆమెను సంతానవతిగా ఆశీర్వదించినాడు. మరి ఈమె రాహేలు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడలేదు. అందుకే దేవుడు తన యందు విశ్వాసం ఉంచిన లేయాను సంతానవతి అయ్యేటట్లు ఆశీర్వదించినాడు. లేయా ఇశ్రాయేలు జాతిలో 2 గొప్ప గోత్రకర్తలకు తల్లి అయ్యింది. ఆమెకి ఎటువంటి భాగ్యం లభించిందంటే 2 గొప్ప గోత్రకర్తలకు తల్లి అయ్యింది. ఆమె 3వ కుమారుడైన లేవి యొక్క గోత్రంలోని వారికి యాజకులయ్యే ఆధిక్యత లభించింది. మరి 4వ కుమారుడైన యూదా యొక్క గోత్రంలోనే మెస్సియా వచ్చినాడు, యేసు ప్రభు జన్మించినాడు అతని వంశంలోనే. మరి లేయా దావీదు మహారాజుకు, యేసు ప్రభుకు కూడా పూర్వీకురాలైంది. ఒక రాజుకే, దావీదు రాజుకే ఆమె పూర్వీకురాలైంది. యేసు ప్రభువే సాక్షాత్తు దేవదేవుని కుమారునికే ఆమె పూర్వీకురాలైంది. అటువంటి గొప్ప భాగ్యము ఆమెకు కలిగింది. మరి లేయా గుణవతి అయిన భార్య వలె తన భర్తకు మేలే చేసింది, కానీ ఎప్పుడు ఆమె కీడు చేయలేదు. మరి నేటి దినాల్లో అయితే మరి భర్తల మీద ఆయన అన్యాయం చేస్తున్నాడని, మరి హెరాస్ చేస్తున్నారని ఎన్నో కేసులు పెడతారు. భర్తలను పోలీసులకు అప్పగిస్తూ ఉంటారు. కానీ ఈమెయితే ఎంతో ఓర్పుతో, సహనంతో, మరి ఎటువంటి రభస చేయకుండా, అవమానపరచకుండా, ఎటువంటి గొడవ పెట్టుకోకుండా మరి భర్తతో ఎంతో సమాధానంతో కాపురము చేసుకునింది. మరి ఈమె దైవిక జ్ఞానాన్ని పొందుకునింది, మన భర్తకు మేలే చేసిందనమాట. దేవుడు మరి శత్రువులనే ప్రేమించమని చెప్పినాడు మన దేవుడు. మరి అటువంటిది మరి భర్తను ప్రేమించలేక మరి ప్రతి ఒక్కరూ చాలా మంది ఆ విధంగా భర్తలను వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు మరి పుట్టినింటికి. మరి ఆ భర్త ఏ మాత్రము ఆమెను పట్టించుకోలేదు, ఆమెను ప్రేమించలేదు, ద్వేషించినాడు అన్నగాని ఆమె ఇప్పటి నుండైనా నన్ను ప్రేమిస్తాడేమో, ఇప్పటి నుండైనా అతను నాతో కాపురం చేస్తాడేమో అనే విశ్వాసంతో, నిరీక్షణతో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నింది. దేవుడు కనికరించేంత వరకు ఆమె ప్రార్థన చేసే ఉంటుంది. అందుకనే మరి దేవుడు ఆమెకు ప్రతిఫలాన్ని ఇచ్చినాడు.
మరి ఆమెలో ఈ యొక్క దైవిక జ్ఞానం వలన మరి మంచితనము, ఓర్పు, సహనము, నిరీక్షణ ఇవన్నీ వచ్చినాయి. మరి ఇటువంటి మరి గొప్ప గుణాలు ఆమె కలిగి ఉంది. మరి కొంతకాలం అయిన తర్వాత రాహేలు తన రెండవ కుమారుని ప్రసవించి మరి ఆమె కాన్పు కష్టం అవడం వలన ఆమె మరణిస్తుంది. మరణించినప్పుడు లేయా తన భర్త మరి యాకోబు మరి లేయాతో కాపురం చేసే పరిస్థితి అప్పుడు చేకూరుతుంది. మరి రాహేలు లేయా కన్నా ముందే మరణిస్తుంది అన్నమాట. మరి ఇట్లా గుణవతి అయిన భార్యగా, జ్ఞానవంతురాలైన స్త్రీగా మరి ఆమె తన ఇల్లు కట్టుకునింది. తన భర్త ద్వేషించాడని అతన్ని వదిలి వెళ్లకుండా, అతని పట్ల నిర్లక్ష్యంగా ఉండకుండా మరి ఆమె కాపురం చేసింది. మరి నీలో ఇట నీ భార్య ద్రాక్షావళి వలె ఉండును అన్న వాక్యాన్ని అనుసరించి ఆమె మరి ఒక ఫలించే ద్రాక్షావళి లాగా తన భర్తకు 6 కుమారులను, 1 కుమార్తెను ఇచ్చింది. మరి విశ్వాసులమైన మనము కూడా ప్రభు యొక్క కృప వలన మరి శరీర రీతిగా మనము మన పిల్లలకు శరీర రీతిగా తల్లిదండ్రులమైనను మరి ఆత్మీయ రీతిగా కూడా మనము తల్లులముగా ఉండాలి. ఆత్మీయ తల్లులముగా ఎప్పుడైతామంటే ఆ బిడ్డలను పుట్టినప్పటి నుండి మరి దేవుని యందలి భయభక్తులతో, దేవుని కృపలో వారిని పెంచినప్పుడు, దేవుని యందలి భయభక్తులతో వారిని దేవుని క్రమశిక్షణలో పెంచినప్పుడు మరి దేవుని సాక్షులుగా వారిని నిలబెట్టగలిగినప్పుడు మనము వారికి ఆత్మీయ తెల్లమవుతాము. మరి ఈ విధంగా 2 విధాలుగా మనము ద్రాక్షావల్లులుగా, ఫలించే ద్రాక్షావల్లులుగా మనము ఉండగలుగుతాము. మరి మనము కూడా మనం బాహ్య సౌందర్యానికి గాక అంతరంగ సౌందర్యాన్ని కలిగి ఉండి దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో మన భర్తలకు ఇంటికి మరి ఇశ్రాయేలు జాతికి ఇంటికి మరి లేయా నేను అనేది లేయా బాహ్య సౌందర్యం కాక అంతరంగ సౌందర్యాన్ని బట్టి మరి దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో తన భర్తకు ఇంటికి మరి కంప్లీట్ ఇశ్రాయేల్ జాతికే తలమానికంగా ఉన్నింది. మరి యేసు ప్రభువుకే పూర్వికురాలైపోయింది ఆమె. మరి లేయా దేవుని అందలి విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధత, మరి సహనము, ఓర్పు, ఈ మంచి ఆభరణముల వంటి స్వభావమును కలిగి ఉంది. మరి ఇటువంటి లేయా యొక్క జీవితము మనకు ఎంతో ఆదర్శకరణంగా ఉంది. మరి ఈ లేయా మరి తన భర్త నమ్ముకున్న దేవుణ్ణి నమ్మింది. మరి ఆయన యందు విశ్వాసం ఉంచింది. ఆయన యందు విశ్వాసం ఉంచి మరి ఆయనను ప్రార్థించింది. ఆయనలో తన విశ్వాసాన్ని పెంపొందించింది. ఆయనను స్తుతించింది. మరి ఆయన నడిపించిన విధంగా ఆమె బ్రతికింది. కాబట్టి మరి ఒక ప్రేమించే భార్యగా, మరి ద్వేషించే భర్తను ప్రేమించే భార్యగా, గుణవతి అయిన భార్యగా ఉండి మరి తన జీవితాన్ని ఎంతో చక్కగా ఆమె మలుచుకునింది. మరి ఎప్పుడైతే మనము ప్రభువును ఆశ్రయిస్తామో అప్పుడు దేవుడు మన యొక్క జీవితాన్ని సరిచేస్తాడు, మన జీవితాన్ని సరైన బాటలో నడిపిస్తాడు. మరి దేవుడు కృపామయుడైన దేవుడు సమరయ స్త్రీని కూడా ఎంతగానో తండ్రి ఆమెకు ఆ యొక్క రక్షణ వార్తను దేవుడు తెలిపినాడు. ఆమె యొక్క ఆశను, ఆకాంక్షను దేవుడు చూచినప్పుడు ఆమెకు జీవజలాన్ని మొదటైతే దేవుడు తనకు దాహమవుతుందని నీళ్ళు అడిగినాడు, కానీ మళ్ళీ ఆమెకు తానే నీళ్ళు ఇస్తానన్నాడు. ఎటువంటి నీళ్లు? జీవజలాన్ని ఇస్తానన్నాడు. మరి జీవజలం అంటే ఆమె ఏమనుకునింది? మరి అక్కడే దొరుకుతాయేమో బావిలోనే అని అనుకున్నది. ఎప్పుడు ఎండిపోకుండా నిరంతరం ఉండే నీళ్ళనే జీవజలం అనుకున్నది. కానీ దేవుడు మరి ఆత్మీయంగా ఆమెకు అది అర్థమయ్యేటట్లు చేసి, దేవుడు జీవజలం అంటే శాశ్వత జీవాన్ని లేకుంటే నిత్య జీవాన్ని
మరి దేవుని యొక్క ఆత్మను అనుగ్రహిస్తానని చెప్పేసి మరి ఆ విధంగా ఆమెకు బోధించినప్పుడు ఆమె మరి మెస్సియా యొక్క తలంపులను ఆమెకు కలిగింది. ఆ మెస్సియా తలంపులను ఆమె కలిగించిన దేవుడు నేనే మెస్సియా అని చెప్పి ఆ యొక్క రక్షకుని గుర్తించే భాగ్యాన్ని ఆమెకు ఇచ్చినాడు. మరి అట్లా దేవుడు స్త్రీల పట్ల ఎంతో ఒక్కొక్క స్త్రీ ఈ యొక్క మరి గాథను మనము బైబిల్లో చదువుకున్నప్పుడు మరి భక్తురాండ్రైనటువంటి విశ్వాసులైనటువంటి స్త్రీల యొక్క గాథను మనం చూసినప్పుడు దేవుడు ఎంతగా కనికరించినాడో, దేవుడి కృప వారి పట్ల ఎంత ఉందో మనము గ్రహించగలుగుతాము. మరి ఈ విధంగా దేవుడు స్వయంగా ఆమెకు రక్షణ మార్గాన్ని రక్షణను గూర్చి మరి ఆత్మతో ఆరాధించే విధానాన్ని గురించి దేవుడు ఎంత చక్కగా బోధించినప్పుడు ఆమె అనుసరించి మరి దేవుని యొక్క సువార్తను మరి సకల జనులకు ప్రకటించడానికి ఆమెకు భాగ్యం కలిగింది. మరి ఎంతో మందిని దేవుని వద్దకు నడిపించగలిగింది. మరి అట్టి కృప దేవుడు మనకు కూడా అనుగ్రహిస్తే మరి మనం దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆ దేవుని యొక్క వాక్యంలో మనము వర్ధిల్లినప్పుడు దేవుని వాక్యమే దేవుడై ఉన్నాడు కదా. కాబట్టి వాక్యాన్ని మనం ఎల్లప్పుడూ చదువుతూ ఆ వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుడు మనకు తన మార్గాన్ని చూపిస్తాడు. మనం నడవలసిన మార్గాన్ని దేవుడు చూపిస్తాడు. మరి దేవుడు నడిపించిన మార్గంలో మనం నడుస్తూ మరి వాక్యపు వెలుగులో మనము వర్ధిల్లుతూ మరి ఆయన యొక్క వాక్యాన్ని మరి మన జీవితాల ద్వారా మనము స్త్రీలంగా మరి డిఫరెంట్ ప్లేసెస్ కు పోయి వాక్యము బోధించలేకపోయినా మరి ఈ విధంగా మరి మీడియా ద్వారా మరి వాక్యాన్ని వెదజల్లుతూ మరి మన పిల్లలకు వాక్యాన్ని బోధిస్తూ మన ఇంటిలోని వారిని చక్కగా మరి క్రమశిక్షణలో పెంచుతూ మరి ప్రతి ఒక్కరికి మరి కరుణ, జాలి, దయగల హృదయాలతో అందరినీ ఆదరిస్తూ దేవుని యొక్క గుణాలను మనం పొందుకొని ఆయనను పోలి నడుచుకుంటూ ఉన్నప్పుడు మన జీవితమే ఒక సాక్ష్యంగా అందరికీ ఉంటది. మరి ఆ యొక్క సాక్ష్యమే మనల్ని ఈ లోకంలో మరి దేవునికి సాక్షులంగా మరి వెలుగు ఈ లోకానికి వెలుగై మనము జీవింపగలుగుతాము. మరి అట్టి కృపా దేవుడు మన అందరికీ దయచేయునుగాక. మరి ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధమైన మా తండ్రి, గరుడవైన నా దేవ, నీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకే స్తోత్రము ప్రభువా. తండ్రి, మాతో మాట్లాడినటువంటి తండ్రి ఈ యొక్క మాటలను మా హృదయంలో నాటుకొని ప్రభువా మీరు కట్టి ఫలింపచేయండి నాయన ప్రభువా. మరి తండ్రి మీరు మాకు నేర్పించినటువంటి ఈ యొక్క వాక్యంను ప్రభువా తండ్రి మా హృదయాల్లో ప్రభువా నాటుకొని తండ్రి మా జీవితంలో మేము చక్కదిద్దుకున్నట్లు ప్రభువా మమ్మల్ని రక్షణ మార్గంలో నడిపించమని వేడుకొంచున్నాం నాయన. మరి ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్క స్త్రీ విషయమై తండ్రి ప్రేయర్ వారియర్స్ గా ప్రభువా వారు నీ కృపలో వర్ధిల్లుచుండగా మా నాయన నీ యొక్క కృపను ప్రతి బిడ్డపై ఉంచమని వేడుకొంచున్నాం నాయన. నీ చేతులెత్తి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి తండ్రి ప్రభువా. నీకు మొరపెట్టుచున్న ప్రతి ఒక్క మొరను ప్రభువా మీరు ఆలకించండి తండ్రి ప్రభువా. ప్రతి ఒక్క ప్రార్థనకు మీరు ప్రతిఫలాన్ని అనుగ్రహించండి తండ్రి. మరి ప్రతి అంశాన్ని పట్టుకొని వారు చక్కగా ప్రార్థించుచుండగా ప్రభువా తండ్రి ప్రేయర్ వారియర్స్ గా ప్రభువా తండ్రి నీ బిడ్డలు తండ్రి ప్రభువా ప్రతి ఒక్కరి కొరకు ప్రతిదినము మరి ప్రార్థన విజ్ఞాపనలు చేయించుండగా ప్రభువా ప్రతి ఒక్కరి ప్రార్థనను ఆలకించే దేవుడవు నాయన కృప చూపమని వేడుకొంచున్నాము. వారు చేయించున్న ప్రతి ప్రార్థనను ఆలకించండి తండ్రి ప్రభువా. మరి ప్రతిఫలముగా వారి ప్రార్థనలకు జవాబిచ్చి మరి ప్రతి ఒక్కరిని దీవించండి నాయన. వారి కుటుంబములను ఆశీర్వదించండి, వారి ప్రియ బిడ్డలను ఆశీర్వదించండి నాయన ప్రభువా. మరి మా యొక్క ప్రియ బిడ్డలందరినూ ప్రభువా మరి ప్రతి ఒక్కరు తలగా ఉండేటట్లు తండ్రి మరి బిడ్డలు తండ్రి నీ అందరు భయభక్తుల్లో నీకు సాక్షులుగా నిలబడేటట్లు ప్రభువా మీరే కార్యం జరిగించండి తండ్రి. మరి అంత్య దినములలో ప్రభువా మరి ఎన్నో ప్రభువా మరి హింసలు క్రైస్తవులు పొందుచుండగా
తండ్రి ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థనలు చేయించుండగా నాయన మీరే కృప చూపండి నాయన. యేసయ్యా తండ్రి మరి అటువంటి వారికి ధైర్యాన్ని ఇచ్చి ప్రభువా మేము ప్రార్థనల ద్వారా ప్రభువా తండ్రి నీ యొక్క కృపను వారిపై చూపమని వేడుకొనిచుండగా మా మొరలను ఆలకించి ప్రభువా మరి ఆ హింసలు జరుగుచున్న వారి ఆ హింసాత్మకులను మరి ఆ యొక్క మతోన్మాద శక్తులన్నిటినీ ప్రభువా మీరే తండ్రి ప్రభువా మార్చమని ప్రతి ఒక్కరూ నీ నామమున ప్రభువా నీవే దేవుడు అని ఒప్పుకున్నట్లు నోటితో ఒప్పుకున్నట్లును ప్రతి మోకాలు నీ సన్నిధిలో మోకరించగలుగునట్లును మీ కార్యాలను జరిగించండి తండ్రి. త్వరలో రానయ్యన్న యేసు ప్రభువా నీకే స్తోత్రం నాయన. మేమందరము నీ రాకడకు తండ్రి సిద్ధపడినట్లు మమ్మల్ని అందరినీ ప్రభువా మమ్మల్ని ఆత్మీయంగా బలపరచమని నీ ఆత్మతో మమ్మల్ని అందరినీ నింపి తండ్రి నీ యొక్క ప్రభువా ఈ యొక్క తండ్రి సిస్టర్ గారి యొక్క సంఘం చుట్టూ ప్రభువా మీ యొక్క అగ్ని కంచె వేసి కాచి కాపాడమని తండ్రి మరి ప్రభువా ప్రతి సంఘంలోని ప్రతి బిడను ఆశీర్వదించమని సంఘ సరిహద్దులను విశాలపరచమని తండ్రి మరి సిస్టర్ గారికి మరి వరప్రసాద్ అన్నగారికి ప్రభువా మంచి ఆయురారోగ్యములను అనుగ్రహించమని వారు చేయుచున్న పరిచర్య అంతటిలో తండ్రి మరి మీరే తండ్రి తోడుగా ఉండి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నడిపించమని తండ్రి మరి యొక్క తండ్రి వృద్ధాప్యంలో కూడా మరి మీరు వారిని విశేషంగా మీ యొక్క గొప్ప సాధనములుగా వాడుకొనమని వేడుకొంచున్నాం నాయన. మరి తండ్రి పాల్ను ప్రభా పాల్ యొక్క భార్యను జాన్ యొక్క కుటుంబంను ప్రభా మరి లియాను చిన్న బిడ్డ బాబును కూడా ప్రభా మరి ఆశీర్వదించి కాపాడమని ప్రభా ఈ నీ సేవకులు ప్రభా నీకు మహిమకరమైన తండ్రి సేవను సమర్పించుకొనుచుండగా మా నాయన దయించి మా నాయన కృప చూపి ప్రభా బిడ్డలను నీ యొక్క నామమునకు మహిమకరముగా వారిని వాడుకొనమని నీ యొక్క అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు వీరి సంఘంలో జరిగించమని తండ్రి ప్రతి ఒక్కరిని ఏ ఒక్క ఆత్మ నశింపకుండా ప్రతి ఒక్కరూ తండ్రి నీ యొక్క తండ్రి బిడ్డలుగా నీ సాక్షులుగా జీవించగలుగుటకు సహాయం దయచేయమని ప్రతి వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క అస్వస్థతను తీసివేసి మీరు స్వస్థతనిచ్చే దేవుడవు నాయన. స్వస్థతను అనుగ్రహించమని అనారోగ్యం ఉండే వాళ్ళని అందరికీ తండ్రి మీరే బాగుపరచమని నిన్ను వేడుకొంచున్నాము. మరి ఇంకెవరైతే తండ్రి మరి ఇంకను రక్షింపబడకుండా ఉన్నారో ప్రభా వారందరికీ నీ ప్రభా మీరే రక్షణను దయచేయండి మా నాయన. ఏ విధము చేతనైనను మా నాయన ఆ బిడ్డలు తండ్రి సాతాను తండ్రి శోధనలకు లోబడకుండా తండ్రి ప్రభా నీ విశ్వాసంలో స్థిరపడినట్లు ప్రతి ఒక్కరికి తండ్రి ప్రభా నీ యొక్క విశ్వాసంలో స్థిరంగా ఉండేటట్లు ప్రభా మీరే కృప చూపమని వేడుకొంచున్నాం నాయన. మరి యేసునాథ మరి ఎందరైతే ఎన్ని కష్టాల్లో ఉన్నారో వారి కష్టాలన్నిటినీ మీరే తీర్చే దేవుడవు నాయన. నిన్ను ఆశ్రయించు వారికి ఏం మేలు కొదవ చేయని గొప్ప దేవుడవు నాయన. కృప చూపమని మరి ప్రతి ఒక్కరి విషయమై మేము నిన్ను ప్రార్థిస్తున్నాము తండ్రి. కృప చూపమని వేడుకొంచున్నాం నాయన. మరి యొక్క మారుని పాదములు చెంత చేరి నాకు ఇచ్చినటువంటి యొక్క తండ్రి అవకాశం కొరకై నీ పాద సన్నిధిలో నీకును స్తుతులు స్తోత్రములు చెల్లించచ్చు ఈ నా కొద్ది విన్నపములను మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామం ద్వారా వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. మనం ఎన్నో సార్లు లేయాను గురించి విన్నాం కదా. నిజంగా ఒక్కొక్కరి ద్వారా కొన్ని మర్మాలు మనం తెలుసుకుంటుంటాం. మరి సహోదరి మరి శ్రమను చూసిన దేవుడని, తర్వాత ద్వేషించబడిన స్త్రీ అని, మనుషుల చేత ద్వేషించబడింది కానీ ఆమె దేవుని చేత దయ పొందిన స్త్రీ అనేసి, మరి మనుషులెవరూ ఆమెను హత్తుకోలేదు, భర్త హత్తుకోలేదు కానీ దేవుడు ఆమెను హత్తుకున్నాడని, తర్వాత ఆమె ఎల్లప్పుడూ తన స్థితిని బట్టి దేవుని స్థితించే స్త్రీ అనేసి, తర్వాత ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు, బహుమానం ఇచ్చే దేవుడు అనేసి, తర్వాత మరి దేవుడు తన భర్తను భర్త హత్తుకుంటాడని జబూలు అని లాస్ట్ కుమారునికి పేరు పెట్టింది. కానీ దాని అర్థం ఏమి? బయటకు వెళ్ళు స్థలములలో సంతోషము గల స్త్రీగా దేవుడు ఈమెను ఆశీర్వదిస్తాడని. ఇన్ని రకాలుగా మరి సహోదరి మరి లేయాను గురించి చక్కగా వర్ణించారు. చాలా సార్లు విన్నాం. మరి ఇది కొత్తగా ఉందన్నమాట. చాలా మరి ఆత్మీయ మర్మాలు మనకు తెలియజేశారు. చివరిలో ఆమె ఏం చెప్పారంటే, దేవుడు
స్త్రీలకు ప్రత్యేకమైన స్త్రీల విషయంలో దేవుడు ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు అనేసి సహోదరి నిజమేనండి. మరి ఫస్ట్ ప్రవక్తిని ఎవరు? మిరియాం కదా. మరి ఆ కాలంలో న్యాయాధిపతిగా ఉన్నది ఎవరు? స్త్రీలు న్యాయాధిపతులుగా ఈ కాలంలోనే చాలా తక్కువ ఉన్నారు. ఆ కాలంలో మరి ఆ కాలం మొదటి మరి దెబోరా న్యాయాధిపతిగా ఉంది. తర్వాత శత్రువు పైన మరి పగ తీర్చుకున్న ఎవరు? యాయేలు. మరి ఈ విధంగా దేవుడు ఒక్కొక్క స్త్రీ విషయంలో ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉన్నాడు అని స్త్రీల విషయంలో మరి ప్రత్యేకత కలిగి ఉన్నాడు దేవుడు అనేసి వివరించింది. మరి పిల్లల క్రమశిక్షణ విషయంలో కూడా దేవుడు మరి చాలా మరి హెచ్చరించింది సహోదరి. నిజమేనండి, నేటి పిల్లలు నిజంగా దేవుడిని మర్చిపోతున్నారు. దేవుడు అనేది తెలియటం లేదు అసలు. ఇంకా కొద్ది రోజులకు అసలు బైబిల్ అంటే వారికి ఏమో తెలుస్తుందో లేదో, దేవుడు అంటే ఏమో తెలుస్తుందో లేదో, కుటుంబ ప్రార్థన అంటే ఏమో తెలుస్తుందో లేదో, నిజంగా బైబిల్ చదవాలనేది కూడా ఇప్పుడు పిల్లలకు తల్లిదండ్రులు చెప్పడం లేదు. ఎంతసేపు పరీక్షలు, ఎగ్జామ్స్, మార్క్స్ అంటూ పిల్లల్ని ప్రోత్సహిస్తున్నారు. ఆ స్కూల్ ఈ స్కూల్ అని ప్రోత్సహిస్తున్నారే కానీ మరి పిల్లల విషయంలో మరి ఎక్కువ శ్రద్ధ దైవికమైన విషయంలో పిల్లల్ని పెంచాలనే విషయము తల్లిదండ్రులు చాలా వరకు మర్చిపోతున్నారు. మరి పిల్లల విషయంలో ప్రత్యేక క్రమశిక్షణ తీసుకోవాలని సహోదరి హెచ్చరించింది. అంతేకాదండి, మన జీవితం స్త్రీలమైన మన చివరి మాట, మన స్త్రీలమైన మన జీవితం ఎలా ఉండాలి? సాక్షికరంగా ఉండాలి. మన క్రియల ద్వారా మరి ఈమె క్రైస్తవురాలు, ఈమె విశ్వాసురాలు, ఈమె దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ, ఈమెలో ఎంతో తగ్గింపు ఉంది, ఈమె ప్రేమాస్వరూపమైనది అని మరి మన ప్రవర్తన ద్వారా మనం సాక్ష్యం కలిగి ఉండాలని సహోదరి చాలా చక్కగా చెప్పింది. సిస్టర్ చక్కటి మరి లేయాన్ గురించి చెప్పారు. సిస్టర్ మీకు వందనాలు సిస్టర్ విజయభారతి గారు. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. దేవునికి స్తోత్రము. చాలా చక్కగా చెప్పారు. అందరికి అర్థమయ్యేటట్టుగా చక్కగా వివరించారు. దేవునికి స్తోత్రం. దేవుడు మీకు దీర్ఘాయుష్ చేత చక్కటి మరి మీ అవసరతలని దేవుడు తీరుస్తూ మరి చివరి వరకు ఆయన సాక్షిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. చాలా చక్కగా చెప్పారు. మరి అందరికీ ఒక విజ్ఞప్తి అండి, మరి ఎవరైనా సాక్ష్యం చెప్పాలి అనుకుంటే మీరు ప్రిపేర్ కండి. ప్రార్థన అంశాలు చెప్పక మునిపే ఎవరైనా సాక్ష్యం చెప్పాలి 10 నిమిషాలు అనుకుంటే దయచేసి మీరు ప్రిపేర్ కండి. ప్రతిసారి మరి సాక్ష్యం చెప్పడానికి వెనుకంజ వేయొద్దండి. ఎక్కడైనా సరే సాక్ష్యం చెప్పడానికి మరి ధైర్యంగా ఉండండి. దేవుడు చేసిన మేలులు పంచుకోండి. మరి కెజమ్మ గారు ప్రార్థన అంశాలు ఏమైనా చెప్తారా? చెప్తాను. చేరువచ్చిన సోదరులందరికీ కూడా ప్రభునామమున వందనాలు. ఇంతవరకు దేవుని వాక్యాన్ని మనకు వివరించిన సోదరి విజయభారతి గారిని బట్టి మరొకసారి గ్రూప్ తరపున వందనాలు తెలియజేస్తున్నాము. సిస్టర్కి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నాడు. కుమారుడు ఇంకా ప్రభుని నమ్ముకోలేదు. మరి బిడ్డ కొరకు, రక్షణ కొరకు ప్రార్థన చేయండి. కుమార్తె ప్రభుని నమ్ముకుంది. భర్త గారిని దేవుడు కోవిడ్ టైంలో తీసుకున్నారు. తల్లిని ఎంతో ఆదరించారు దేవుడు. ఆత్మీయంగా ముందుకు సాగడానికి కూడా ప్రభు ఎంతో కృప చూపిస్తూ రేడియో మినిస్ట్రీలో కూడా సిస్టర్ని వాడుకుంటున్నాడు. రేడియోలో కూడా వర్తమానాలు ఇస్తూ ఉంటారు సిస్టర్. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. వారి వదిన గారైన మరి సోదరి శారదా గారు ఈరోజు మాట్లాడవలసింది. తను కూడా నియర్ ఫ్యూచర్లో, సమీప భవిష్యత్తులోనే దేవుని వాక్యాన్ని మనకు కూడా వివరిస్తారు. తర్వాత విజయభారతి గారి